మన శరీరంలో ఆహారం ఫ్యాట్, కొవ్వు గా ఎలా మారి నిల్వ అవుతుందో ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మరియు శాస్త్రీయంగా జరుగుతుంది. మనం తినే ఆహారం ముందుగా జీర్ణక్రియ ద్వారా చిన్న అణువులుగా విభజించబడుతుంది. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా, ప్రోటీన్లు అమినో ఆమ్లాలుగా, కొవ్వులు ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. ఈ పోషకాలు రక్తంలోకి చేరిన తర్వాత శరీరం ముందుగా శక్తి కోసం అవసరమైనంత ఉపయోగించుకుంటుంది. కాని మనం అవసరానికి మించిన ఆహారం తీసుకుంటే అదనపు గ్లూకోజ్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ను శరీరం కాలేయం ద్వారా ట్రైగ్లిసరైడ్స్గా మార్చి కొవ్వు కణాల్లో ఫ్యాట్ సెల్స్ అడిపోస్ టిష్యూ నిల్వ చేస్తుంది. ఈ ప్రక్రియకు ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తూ అదనపు శక్తిని కొవ్వుగా భద్రపరచమని శరీరానికి సంకేతమిస్తుంది. కాలక్రమేణా ఎక్కువగా తినడం, తక్కువ శారీరక చురుకుదనముంటే ఈ కొవ్వు కణాలు పెద్దవిగా మారి శరీరంలో ఫ్యాట్ నిల్వలు పెరుగుతాయి. అవసరమైనప్పుడు, ఉదాహరణకు ఉపవాసం లేదా వ్యాయామ సమయంలో, ఈ నిల్వ కొవ్వు తిరిగే శక్తిగా ఉపయోగించబడుతుంది. ఇలా మన శరీరం శక్తి సమతుల్యతను నిర్వహించేందుకు ఆహారాన్ని కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది.